ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. బంతి చెట్టు చూసారా ఎన్ని పూలు కాసిందో. చెట్టు నిండా పూలే ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి పూలు. కాకపోతే చాలా పూలు కోసుకెళ్ళిపోయారు. ఇవ్వండి, పొద్దున కూడా చాలా పూలు కోసుకెళ్ళిపోయారు. ఇంకో చెట్టు చూపిస్తాను. ఇదిగోండి ఇంకో చెట్టు. ఇది ఏమైందంటే మొత్తం కాసి కాసి చెట్టు అంతా అయిపోయింది. ఇదంతా ఈ చెట్టు అంతా పూలు కాసి కాపు అయిపోయింది అనమాట. ఇవ్వండి, కాళ్ళ కూడా ఎండిపోయింది. తొండ ఉంది అయినా వద్దు, మనం అటైతే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇంకో చెట్టు చూపిస్తాను. ఇదిగో ఈ చెట్టు మీకు అందరికీ తెలుసు. ఇదిగో వంకాయ చెట్టు కనిపిస్తుందా? ఇదిగోండి ఈ వంకాయ చెట్టు అనమాట. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది, మీకు చూపిస్తాను. ఈ వంగ చెట్టుని చూసినప్పుడు ఒక సామెత ఉంటుంది, కాళ్ళ దగ్గర కాకరకాయ, వంగ చెట్టు దగ్గర వంకాయలు కనిపించవంట. సో అలాగే ఇక్కడ ఈ చెట్టు చాలా కాయలు కాసింది. కాకపోతే మా అమ్మ చూడలేదంట కాయలు. ఇదిగోండి కాసి కాసి చెట్టు కాయలు చూడండి, లోపల ఉన్నాయి కాయలన్నీ. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయ కాసిందో. అసలు ఎంత ఉందో చూడండి కాయ. ఈ కాయ ఒక్కటే నాకు తెలిసి ఒక 1/2 కిలో పైన, 1/2 కిలో దాకా ఉంటుంది. అంత పెద్ద కాయ కాసింది వంకాయ. మిగతా చాలాసార్లు కాయలు కోసిందంట, కానీ ఒక్క కాయ మా అమ్మకి కనిపించలేదంట ఇన్ని రోజులు. నాకు చెప్తుంది, ఇంత పెద్ద కాయ ఎట్లా అయిందో నాకు తెలియదమ్మా, ఇవన్నీ కాయలు కోసాను చాలాసార్లు. ఇగో లోపల చాలా ఉన్నాయి కాయలు కోసాను, కానీ ఈ ఒక్క కాయ నేను అసలు నాకు ఎట్ట కనిపించలేకుండా పోయింది. చెట్టు బాగా పొదలాగా అయిందనమాట. సో ఇంత పెద్ద వంకాయ కాసింది చూడండి. నేను ఎప్పుడు చూడలే ఇంత పెద్ద వంకాయని, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మామూలుగా మార్కెట్లో తెల్ల వంకాయలు ఉంటాయి పెద్ద పెద్దవి, ఇట్లా ఈ బ్రింజాల్ కలర్ వంకాయలు అయితే ఇంత పెద్దగా ఇప్పుడే చూస్తున్నాను అనమాట. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు కూడా వంక చెట్టు? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.